Well, as we all know that God has released a promise, a word for the church. మరి సంఘమున కొరకై దేవుడు తన యొక్క వాగ్దానాన్ని ఆయన విడుదల చేసి ఉన్నాడు. So God has some great plans for every one of us in this church. మరి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై దేవుడు గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. And so before God could do a miracle, he will always gives a promise. చూడండి, దేవుడు అద్భుతము చేసేదానికి మునుపు అందరికీ ఒక వాగ్దానాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. A promise is the plan and the purpose and the will of God in your life and in my life. మరి మనందరి జీవితంలో కూడా వాగ్దానాన్ని చూసినప్పుడు అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాన్ని అది బయలుపరిచేదిగా మనం గమనించవచ్చు. We see God's great plan and destiny in the lives of the children of Israel. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారి జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించగలం. And so we see in the book of Exodus, when the children are in bondage and slavery, God has a desire and God calls Moses on the mountain. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బానిసత్వంలో ఐగుప్తులో వారు ఉన్నప్పుడు వారి యొక్క పరిస్థితిని గమనించి దేవుడు మోషేను పర్వతం యొద్దకు ఆయన పిలిచి ఉంటున్నాడు. When Moses has a desire, he wants to know what is, from where is that bush burning, how it is, he just want to know, and that's when God speaks to him. మరి గమనించినప్పుడు మోషే పర్వతాన్ని సమీపించినప్పుడు ఆ యొక్క పొద మండుచున్నది, కానీ అది ఎంత మాత్రం కూడా కాలిపోలేదు. ఈ దృశ్యం ఏమిటో అని ఆశతో, ఆసక్తితో ఆయన దగ్గరికి చేరి వచ్చినాడు. Exodus chapter 3 verse 10. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం. God says, "Come now therefore, and I will send you to Pharaoh, that you may bring my people, the children of Israel, out of Egypt." కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. And we all know that God has done some amazing miracles, wonders and signs, and brought them out by the power of God's hand. మరి దేవుని యొక్క బలమైనటువంటి హస్తము చేత అనేకమైనటువంటి అద్భుతములు, సూచక్రియలు అన్నీ కూడా దేవుడు ఘనముగా జరిగించి దేవుని ప్రజలైన వారిని ఆ పరిస్థితుల నుండి విడిపించినాడు. So similarly, you and I also have received a promise from the Lord for this year. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం పొందుకున్నట్లుగా ఈ సంవత్సరం కొరకై మనము కూడా ఒక వాగ్దానాన్ని మనము పొందుకొని ఉన్నాం. I'll just read it once again and remind you all. మరి ఆ యొక్క వాగ్దానాన్ని చదివి మరొకసారి మీ యొక్క జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. Isaiah 54:2 and 3. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనాలు. Enlarge the place of your tent and let them stretch out the curtains of your dwellings. Do not spare. Lengthen your cords and strengthen your stakes, for you shall expand to the right and to the left, and your descendants will inherit the nations and make the desolate cities inhabited. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడి వైపునకును ఎడం వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానమును అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. Even as we go through this journey, let's learn few things from the life of the children of Israel. మరి యొక్క యాత్రలో మనమందరము కూడా కొనసాగుతూ ఉంటుండగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత యాత్రలో ఉన్నటువంటి సంగతుల్లో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. Two things that I would like to share that the Lord has done in their lives. మరి వారి జీవితంలో ప్రభు చేసినటువంటి ఆ యొక్క రెండు సంగతులు మరి గమనిద్దాం. First thing or first step, they came out of Egypt. మరి మొదటి విషయంగా మనం గమనించినప్పుడు ఐగుప్తు నుండి వెలుపలికి లేక బయటికి వారు వచ్చి ఉన్నారు. Second thing, రెండో విషయము, now they have to enter in the promised land. ఇప్పుడు వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించడం ఇది రెండవ మెట్టు. Two things, రెండు విషయాలు, right? So we see here in the first step, first thing that the Lord has done, God's faithfulness and the power of God's word was manifested in their lives. దేవుని వాక్యము, దేవుని బలమైనటువంటి శక్తి, సామర్థ్యము వారి జీవితంలో విశేషమైన విధానంలో అది బయలుపరచబడతా మనం గమనిస్తూ ఉన్నాం. And in step 2, in their destiny, there are two major things again that we can observe in their lives. మరి రెండో మెట్టులో కూడా రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం గమనించగలం.
Right? Number one is holiness. రెండో మెట్టులో మొదటి విషయము పరిశుద్ధత. Number two, obedience. రెండవది అక్కడ విధేయతను చూస్తూ ఉన్నాం. Everyone say holiness. అందరూ కూడా చెప్పండి పరిశుద్ధత, హోలీనెస్. హోలీనెస్. Second one, obedience. ఒబీడియన్స్. Well, so these two things are very important that we will be focusing this evening. మరి ఇంకా ముందుకు కొనసాగే విషయంలో ఈ రెండు సంగతులు మీరు మీ మనసులో దాచిపెట్టుకోండి. You need to understand, even though they came out of Egypt, when they lived a sinful life, many people died in the wilderness. మరి గమనించండి, అందరూ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వెలుపలికి బయటికి వచ్చినప్పటికీ కూడా వారిలో అనేకులు అరణ్యములోనే కూలిపోయిన వారుగా ఉన్నారు. Chapter 32 we see they, when Moses was on the mountain, they made a golden calf and they worshipped, and around 3,000 people died. గమనించినప్పుడు మోషే పర్వత శిఖరం పైన ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారు కింద ఉండి ఒక బంగారు దూడను చేసుకొని ఆరాధిస్తూ ఉన్నారు. These are the people that God brought them out of Egypt. మరి ఏ ప్రజలనైతే దేవుడు వెలుపలికి తీసుకొచ్చినారో ఆ ప్రజలే ఈ కార్యములు వారు చేస్తూ ఉన్నారు. We cannot live a worldly, sinful, compromised life and expect God to do a miracle. కాబట్టి లోక సంబంధమైనటువంటి జీవితము, పాప సంబంధమైన జీవితము, రాజీ పడేటువంటి జీవితము జీవించి మరి దేవుడు ఆశీర్వదిస్తాడు అని అనుకోవడం మరొక అపోహ. In Numbers chapter 14 we see, it says, because of their unbelief, they cursed themselves, rejected the will of God, and rebelled against the man that God has appointed. సంఖ్యాకాండము 14 మనం చూసినప్పుడు వారు అపనమ్మకము కలిగిన వారముగా తమ జీవితముల పైనకి శాపాన్ని తీసుకొని వచ్చి నష్టాన్ని చవి చూసిన ప్రజలుగా ఉంటున్నారు. God is all powerful, but God is also a just God. వాస్తవంగా నిజమే కదా, దేవుడు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు అయినప్పటికీ కూడా ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయము తీర్చే దేవుడు. God will never reject our free will that we have. చూడండి, మనము కలిగిన స్వీచిత్తాన్ని దేవుడు ఎప్పటికీ కూడా ఆయన తృణీకరించాడు. However, we will face the consequences of the worldly choice that we make. అయితే లోక సంబంధమైనటువంటి ఎన్నిక, ఏర్పాటు, నిర్ణయం ఏదైతే మనము చేసుకుంటామో దాని నిర్ణయానికి సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితులను మాత్రము మనం తప్పించుకోలేం. Did God not love them? మరి దేవుడు వారిని ప్రేమించలేదా? Was God not with them? దేవుడు వారికి తోడుగా ఉండలేదా? Yes, he loved them. అవును, వాస్తవంగా దేవుడు వారిని Yes, ప్రేమిస్తాడు. he was with them. నిజంగా వాస్తవంగా దేవుడు వారికి తోడుగా That's ఉన్నాడు. why he brought them out of that slavery. ఆ కారణాలను బట్టి దేవుడు ఆ యొక్క బానిసత్వంలో నుండి బయటికి వారిని తీసుకువచ్చినాడు. But yet we see so many being perished in the wilderness. అయినప్పటికీ మనము గమనిస్తున్నాము వారిలో అనేకులు అరణ్యంలోనే కూలిపోయినారు, రాలిపోయినారు. We cannot compromise in the area of holiness. పరిశుద్ధత అనేటువంటి విషయంలో మన జీవితంలో ఎంత మాత్రము రాజీ పడలేము. We cannot live worldly and we cannot live holy. మరి లోక సంబంధంగాను పరిశుద్ధంగాను ఒకేసారి మనం జీవించలేము. On Sunday we cannot live holy as a saint, and from Monday to Saturday we cannot live like the devil. ఆదివారము పరిశుద్ధంగాను, సోమవారం మొదలుకొని శనివారం వరకు అపవిత్రతో సాతానుతో కలిసి మనం ఆ రీతిగా రెండు జీవితాలు కలిసికట్టుగా మనం జీవించలేం. Hallelujah. హల్లెలూయా. And so we see here one more which is very important in the lives of the children of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మరొక ప్రాముఖ్యమైన ఘటనను మనం చూస్తాం. If they need to enter into the promised land, ఇప్పుడు వారు వాగ్దాన దేశంలో ప్రవేశించాలి. holiness is number one. మొట్టమొదటిగా Number two is obedience. వారు ప్రవేశించాలంటే మొట్టమొదటి పరిశుద్ధ, రెండవది విధేయత. In Hebrews chapter 11 verse 6 it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, but without faith it is impossible to please him, for he who comes to God must believe that he is, and that he is a rewarder of those who diligently seek him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. Obedience is having faith in what God says in his word. మరి విధేయత అనగా దేవుడు తన వాక్యములో ఏదైతే చెప్పినాడో దాన్ని మనము నమ్ముట. You may go to church every Sunday.
మరి తరబడి వారము మనము మందిరానికి వస్తూ ఉండవచ్చు. You may worship God. దేవుని ఆరాధిస్తూ ఉండవచ్చు. Give to God. దేవునికి మన వంతు మరి ఇవ్వచ్చు. Read the Bible every day. అనుదినము బైబిల్ను కూడా క్రమంగా చదువుతూ ఉండవచ్చు. You may also serve the Lord in the church. సంఘములో దేవుని యొక్క ఆలయములో మనము పరిచర్య కూడా చేస్తూ ఉండవచ్చు. But if we do not walk in faith, we cannot please God. అయితే విశ్వాసము లేకుండా మనము జీవించినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యమైన విషయం. Mark chapter 6, when Jesus enters into his own country, see what happened. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రభు తన స్వస్థలంలోకి ఆయన వచ్చినప్పుడు verse 5 and 6. 5వ వచనము 6వ వచనము. He says, now he could do no mighty work there except that he laid his hands on a few sick people and healed them. And he marveled because of their unbelief. Then he went about the villages in a circuit teaching. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. NLT version says he was amazed at their unbelief. మరి వారి యొక్క అపనమ్మకమును చూసి మరి ప్రభువే ఆశ్చర్యపడిపోయినాడు. Sometimes we might really be worried or surprised why things are not happening to me. కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి ఆలోచన మనకు కూడా కలుగుతుంది. ఎందుకు సంగతులు ఏవి కూడా జరగడం లేదు, సంగతులు ముందుకు వెళ్ళడం లేదు అనిపిస్తుంది. I am so faithful. నేను ఎంతో నమ్మకస్తుడిగానే ఉన్నాను కదా, I go regularly. నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తాను కదా, I do everything what the Lord is saying. ప్రభు నాకు చెప్పినంతయు కూడా యావత్తును చేస్తున్నాడు కదా. Why am I not able to see the breakthrough? అయితే జీవితంలో గొప్ప విడుదలని కానీ ఆ యొక్క పరిస్థితిలో పరిష్కారం నాకు ఎందుకు రావడం లేదు అనుకుంటవచ్చు. Why am I having the sicknesses again? మరి తిరిగి ఈ యొక్క వ్యాధి ఎందుకు నా జీవితంలోకి వస్తున్నది? You know, those failures, మరి తిరిగి ఓటములు కావచ్చు, those loss, ఆ నష్టములు కావచ్చు, all those areas when we go through, మరి ఇక పరిస్థితులన్నిటి కూడా మనం వెళుతున్నప్పుడు you know, most of the time, you know what we do? మరి ఎక్కువ సమయం మనం ఏం చేస్తున్నామంటే we try to do the research on our sicknesses. Go on the Google YouTube or on Google and you know, try to find out and you start educating yourself about the sickness. మరి ఏదైనా వ్యాధి ఏదో రోగం వచ్చినట్లయితే ఆ గూగుల్కి వెళ్ళి ఆ వ్యాధిని గురించినటువంటి పరిశోధన మనం చేస్తూ ఉంటాము. వ్యాధి ఎట్లుంటుంది, లక్షణాలు ఎట్లుంటాయి, అనేకమైనటువంటి సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. You have not done medicine, but you will learn everything what the doctor said, the symptoms, sickness, and you will pronounce it correctly also. మనకు మెడిసిన్ స్టూడెంట్ కాకపోవచ్చు కానీ దానికి సంబంధించిన పరిశోధన అంతా కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. Right? What happens when you do all those things? అవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? Right? We don't need to deny the fact. మరి వాస్తవమే ఆ యొక్క పరిస్థితి మాదిరిగా ఉంది, వ్యాధి ఉన్నది. That is absolutely right. అది వాస్తవమే, నిజంగానే ఉన్నది. All the reports say it is true. మరి ఆ యొక్క వచ్చినటువంటి రోగానికి సంబంధించిన రిపోర్ట్లు అన్నీ కూడా వ్యాధి ఉన్నట్టుగానే తెలియజేస్తూ ఉంటాయి. That is what in your body. మరి అది దేహంలో, శరీరంలో ఉన్నది. That is fine. సరే, అది ఉన్నది. But you and I are not supposed to accept it. అయితే ఆ పరిస్థితి మాదిరిగా ఉందని విషయాన్ని మాత్రం మనం ఎంత మాత్రమో అంగీకరించకూడదు. You and I are not supposed to receive it. ఆ యొక్క పరిస్థితిని ఎంత మాత్రము కూడా స్వీకరించకూడదు. You and I are not supposed to acknowledge what the doctor said. మరి డాక్టర్ చెప్పినది ఎంత మాత్రము కూడా మనం గుర్తించి ఏకీభవించవలసిన అవసరం లేదు. You don't need to verbalize your sickness. మరి ఆ యొక్క వ్యాధి ఉన్నదనేటువంటి విషయాన్ని మాటల ద్వారా తెలియపరచాల్సిన అవసరం లేదు. Every person whom you meet and they ask you how are you, you don't need to keep on telling about your sickness. ఎవరైనా వచ్చి మీ పరిస్థితి ఎట్లున్నది, ఆరోగ్యం గురించి అడిగినట్లయితే మీ యొక్క వ్యాధి గురించి చెప్పవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. When you keep confessing your sickness, your failures, your situation, doubt, fear and unbelief becomes strong in you. మనలో కలిగినటువంటి వ్యాధులు కావచ్చు, భయము కావచ్చు, ఇంకా ఏదైనా ఓటమి, నష్టం ఏదైనా కానీ తిరిగి ఇవే మాటలు మనం మాట్లాడుతున్నట్లయితే మనలో భయము, మనలో అపనమ్మకము, మనలో ఎంత మాత్రము విశ్వాసం అనేది పెంపొందించబడదు. Say hallelujah. You know, this message is coming with, you know, with great burden. You know, for the last 1 month I've been meeting and people are calling, you know, my mother is sick, young people, you know, they are confessing that
this Down syndrome and all those sicknesses, they are confessing. మరి చూసినట్టయితే గడిచిన ఒక నెల నుండి అనేకమైనటువంటి వారు దర్శించడం కావచ్చు, ఫోన్ ద్వారా అనేక మంది వారి పరిస్థితుల విషయమై వారు తెలియజేస్తూ వచ్చినారు. అనేకమైన వ్యాధుల గురించి, రోగముల గురించి వారు మాట్లాడుతూ వచ్చినారు. I feel so burdened and such a pain in my heart when I hear those things. ఆ సంగతులన్నీ కూడా విన్నప్పుడు గుండెలో ఎంతో మరి భారముగా ఎంతో వేదన కలుగుతుంది. But let's see how we are going to receive our inheritance from God. మరి దేవుని నుండి మన యొక్క స్వాస్థ్యాన్ని మనం ఎట్లా సంపాదించుకోవాలా అనే సంగతి మనం చూస్తాం. So if faith is a mandatory that God is expecting, then he should also make a way for us to get that faith. మరి చూడండి, విశ్వాసము ద్వారా మార్గము సరళము చేయబడుతుందంటే ఆ విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి దేవుడు చెప్పినది సమస్తము కూడా జరిగించే ప్రయత్నం మనం కొనసాగాలి. Because in Hebrews we just read, without faith it is impossible to please God. మరి దేవుని వాక్యంలో చూస్తాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. So if God doesn't make a way to get the faith, then he is not a just God. మరి చూసినట్లయితే ఆ విశ్వాసం మనలో కలిగి ఉండటానికి దేవుడే మార్గాన్ని ఏర్పరచకపోయినట్లయితే ఆయన న్యాయవంతుడుగాను నీతిమంతుడుగాను ఉండజాలడు. Romans chapter 8 verse 31. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో He says, what then shall we say to these things? If God is for us, who can be against us? దేవుడు మనకు తోడై ఉండగా మనకు విరోధి ఎవడు అని తెలియజేయబడతా ఉన్నది. God is for you, child of God. దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకై ఉంటున్నాడు, నీ నిమిత్తమై ఉంటున్నాడు. That's why he left heaven and died for you on the cross of Calvary. పరలోకం నుండి ఈ లోకానికి ఆయన దిగి వచ్చి కల్వరి శిలువపైన నీ నిమిత్తమై తన ప్రాణాన్ని ఆయన అర్పించినాడు. Deuteronomy chapter 30 verse 19. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో says, I call heaven and earth as a witness today against you that I have set before you life and death, blessing and curse. Therefore choose life that both you and your descendants may live. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. Because every word that is in the Bible is not going to be fulfilled in your life just because you're coming to the church. సంఘానికి మనం వస్తున్నాము కనుక దేవుని వాక్యంలో ఉండే సమస్తమును కూడా మన జీవితంలో సంపూర్ణ స్థితికి వస్తాయంటే అది సాధ్యపడదండి. There is a promise of healing in the scripture. వాస్తవంగానే దేవుని యొక్క వాక్యంలో స్వస్థతను గురించినటువంటి లేఖనాలు మనకు ఉంటూ ఉన్నాయి. Why am I not getting healed? అయితే మరి నాకెందుకు ఆరోగ్యం కలగడం లేదు? Or how can I receive that promise? లేకపోతే ఆ వాగ్దానం నేను ఎట్లా స్వతంత్రించుకోగలను? How can I walk in divine health? మరి ఆ యొక్క ఆరోగ్యం ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దానికి అనుసంధానంగా నేను ఎట్లా నడుచుకోగలను? Not only that, see in Proverbs what God says. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాము 18 verse 21. 18వ అధ్యాయం 21వ వచనము, Death and life are in the power of the tongue, and those who love it will eat its fruit. మరణమును జీవమును నాలుక వశములో ఉన్నవి, ఎవడు దానిని మరి ఏ రీతిగా దాన్ని కొలుచునో దాని ప్రకారము ఆ యొక్క ఫలాన్ని పొందుకుంటాడు. God is for you. మరి దేవుడు నీ పక్షమున ఉన్నాడు. He has set before you life and death. మరణమును జీవమును నీ ఎదుట దేవుడు ఉంచి ఉన్నాడు. Blessing and cursing. ఒకవైపు దీవెన, మరొక వైపు శాపమును దేవుడు ఉంచి ఉన్నాడు. And now he says that death and life is in your tongue. అయితే ఇప్పుడు చూసినట్లయితే మరణమును జీవమును నీ యొక్క నాలుక వశములో ఉన్నాయని ప్రభు చెప్తూ ఉన్నాడు. He who loves it. మరి ఎవడైతే దాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, loves what? మరి దేని ప్రేమించాలి? Loves your tongue. మరి నీ యొక్క నాలుకను ప్రేమించాలి. You will eat the fruit that produces from your tongue. ఎప్పుడైతే నీవు ప్రీతికరమైన సంగతులను మాట్లాడేవాడిగా ఉంటావో దానికి సంబంధించిన ఫలాన్ని కూడా నీవు పొందుకునేవాడిగా ఉంటావు. Last year we received one promise. గడిచిన సంవత్సరం ఒక వాగ్దానాన్ని పొందుకున్నాము. A year of breakthrough. మరి ఆ యొక్క పరిష్కారంతో కూడినటువంటి సంవత్సరం. This year again we have received another promise. ఈ సంవత్సరం మరొక వాగ్దానాన్ని మనం పొందుకున్నాము. A year of enlargement and expansion. విశాలపరచుట, వృద్ధి కలుగుట. Year after year we will get promises and we will be excited for that one week, and later on our life will become a routine life. సంవత్సరం తర్వాత సంవత్సరము మనం ఒక వాగ్దానం కొరకు ఎదురు చూస్తాము. వాగ్దానం వచ్చినటువంటి ఒక వారం ఉత్సాహం ఉంటుంది, తర్వాత మొత్తము పూర్తిగా నీరు గారిపోతుంది. How will I receive what God is saying? మరి దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానిని నేను ఏ మాదిరిగా నేను పొందుకోగలను? Romans chapter 10 verse 17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, so then faith comes by hearing, and hearing by the word of God.
వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గురించిన మాట వలన మనకు విశ్వాసము కలుగుతుంది. When God says without faith you cannot please me, మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని దేవుడే God చెప్పినప్పుడు also says you will receive faith by hearing the words of God. మరి దేవుని మాటలు వినుట ద్వారా అదే విశ్వాసం నీవు కలిగి ఉంటావనే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేసినాడు. Hallelujah. హల్లెలూయా. You know, I am a living testimony over here. మరి ఇక్కడ నేనున్నాను, నేనే సజీవమైన సాక్ష్యముగా మీ ఎదుట నిలిచి ఉన్నాను. For the last 30 years that the Lord is making me to stand in the presence of God. దేవుని యొక్క సన్నిధానంలో గడిచిన 30 సంవత్సరములు కూడా దేవుడు నన్ను నిలబెట్టి ఉన్నాడు. I started my journey like you, child of God. మరి మీ వలే నా యొక్క జీవితాన్ని కూడా నేను ఆరంభించి ఉన్నాను. 94 I never knew the Lord. మరి 1994వ సంవత్సరం చూసినప్పుడు ప్రభు అంటే నేను ఎరగని వాడిగా I was a failure in my career. నా యొక్క ఆ యొక్క వృత్తిలో చూసినప్పుడు ఓడిపోయిన వాడిగా ఉన్నాను. Failure in my business. నా యొక్క వ్యాపారంలో ఓడిపోయిన వాడిగా ఉన్నాను. Living a sinful wretched life as a youth. మరి ఒక యవనస్తుడిగా దౌర్భాగ్యకరమైనటువంటి దుష్టతతో కూడినటువంటి యవన జీవితం I went to church for almost more than 25 years, but I never read the Bible and I never knew Jesus. మరి 25 సంవత్సరాలు సుదీర్ఘంగా దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడు కూడా బైబిల్ చదవలేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎరగని వాడిగా ఉంటూ వచ్చినాను. But praise God. అయితే దేవునికి స్తోత్రం. If God is for us, దేవుడు మన పక్షమున ఉండగా, if God is for me, దేవుడు నా కొరకై ఉండగా, who can be against me? మరి నాకు విరోధిగా ఎవడు ఉండగలడు? In the year 94, మరి 1994 సంవత్సరం in the month of August, ఆగస్టు నెలలో that the Lord caught me. ప్రభువు నన్ను పట్టుకున్నాడు. I didn't go after him. నేను ఆయన వెంట వెళ్ళలేదు. The Lord caught me, child of God. దేవుని బిడ్డ ప్రభువే నన్ను పట్టుకున్నాడు. And you know what happened? మరి ఏం In జరిగిందంటే, those days, with all these things in my life, మరి ఈ సంగతులన్నీ కూడా నా జీవితంలో జరిగించాడు. one thing that I can never ever forget in my life, మరి ఒక విషయం నా జీవితంలో ఎంత మాత్రం నేను మర్చిపోలేను. He first made me to read the word of God. దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు. You know how I studied in my school days. మరి నా యొక్క స్కూల్ దినాల్లో నేను ఎట్లా చదువుకున్నానంటే, I was so poor in my studies. నా యొక్క మరి చదువుల్లో నేను ఎంతో వెనకబడి You know, ఉన్నాను. I had a desire. I'll read, and I will, with great excitement, I would read the first page, but with very difficult, I would even finish the second page, half of it. మరి మొదటి పేజ్ చూస్తే ఎంతో ఉత్సాహంగా చదివేవాడిని, రెండో పేజ్ చాలా కష్టంగా అది ముగించేవాడిని. I would not even able to complete it. మరి ఎప్పటికి కూడా ఆ రీతిగా నేను That's చదివిపోతూ how I వచ్చాను. studied in my school days. మరి ఆరంభంలో నా యొక్క స్కూల్ దినాల్లో ఆ రీతిగా చదువుకునేవాడిని. What all I had problems in those days, I will not share the testimony. That's a different one. మరి ఎటువంటి సమస్యలు చిక్కులు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు పంచుకోను. కానీ But first thing, one thing that God made me is to, I was jobless, మరి నాకు ఉద్యోగం లేనప్పుడు, no business, ఎటువంటి వ్యాపారం లేదు. but God made me to read the word. దేవుడు తన వాక్యాన్ని చదవడానికి నన్ను ప్రేరేపించినాడు. Whatever I read in the school, I could not understand and receive anything in the school. మరి స్కూల్లో నేను ఉన్నంత కాలం అసలు ఏం జరుగుతుందనే పరిస్థితి అర్థం కాకుండా ఏది కూడా నేను పొందుకోలేకపోయినాను. But now when God is making me to read the Bible, ఎప్పుడైతే దేవుడు తన వాక్యాన్ని చదవడానికి నన్ను ప్రేరేపిస్తూ వచ్చినాడు, every day he was quickening me, waking me up and making me to read the Bible. నన్ను ప్రతి దినము కూడా దేవుడే మరి ఆయన నిద్ర లేపిన వాడిగా తర్వాత నన్ను ఉజ్జీవింపజేస్తూ నన్ను సజీవంగా మారుస్తూ నాలో బలమైనటువంటి ఉజ్జీవాన్ని తీసుకొస్తూ వచ్చినాడు. Daily morning, 2 hours in the morning, 2 hours in the evening. ప్రతి రోజు కూడా ఉదయకాలంలో 2 గంటలు, సాయంకాల సమయంలో 2 గంటలు దేవుని వాక్యాన్ని చదివేవాడిని. Praise God, worship God, tell my prayers and read the word. దేవుని స్తుతించేవాడిని, దేవుని ఆరాధించేవాడిని, మరి ప్రార్థన చేసేవాడిని, వాక్యం చదివేవాడిని. God made me to read this Bible in such a way as if how we will prepare for an exam. Like that, God made me to read with excitement and with an urge and with a desire, and God made me to complete reading this Bible in 6 months. మరి చూసినట్లయితే ఎంతో ఉత్సాహంతో, ఒక పరీక్షకు సిద్ధపాటు కలిగినట్టుగా ఎంతో ఉత్సాహంతో, జాగ్రత్తగా, మెలుగు కలిగి ఉండి చక్కగా ధ్యానంతో దేవుని వాక్యాన్ని ఆ రీతిగా చదువుతూ 6 నెలల్లో సంపూర్ణంగా బైబిల్ అంతా కూడా ముగించాను. Nobody taught me. ఎవరు నాకు నేర్పించలేదు. I didn't go to the Bible college. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళలేదు. The Holy Spirit God was teaching me. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చినాడు. Every chapter I was reading, oh my God, does God do miracles like this? In such an excitement with faith and with God was giving me understanding of what I was reading. మరి చూసినట్లయితే అధ్యాయం వెంబడి అధ్యాయం నేను చదువుకుంటూ వెళ్తుండగా ఎంత అద్భుతమైన విధానంలో దేవుడు కార్యములు జరిగిస్తాడనేటువంటి ఒక బలమైనటువంటి ప్రేరేపణ
భావన నాలో కలుగుతూ వస్తుంది. God started increasing my faith day by day. దినం వెంబడి దినము దేవుడు నా యొక్క విశ్వాసాన్ని అధికము చేస్తూ వచ్చినాడు. Day by day he started transforming me, changing my life from sinful ways to walk in obedience to his word. చూసినట్లయితే పాపపు ఇష్టమైనటువంటి ఆ జీవితంలో నుండి దినం వెంబడి దినము దేవుడు నాలో పరివర్తన కలిగిస్తూ విధేయతలోనికి ఆయనను నడిపిస్తూ వచ్చినాడు. And when God started making me to walk in his ways, that's when God started doing miracles in my life. ఎప్పుడైతే దేవుని మార్గంలో నేను ఆ వాక్యానికి అనుసంధానంగా నడుచుకుంటూ వెళుతూ కొనసాగినప్పుడు అద్భుతములు దేవుడు చేస్తూ వచ్చినాడు. In those days we called it as cell groups. Cell groups in those మరి days. ఆ దినాల్లో సెల్ గ్రూప్స్ అనేటివి అని పిలిచేవారు. Now we call it as connect groups, okay? ఇప్పుడు మనం కనెక్ట్ గ్రూప్స్ అని వారికి పేరు So ఇచ్చినాం. cell group leader would teach me how you should read the Bible, how you should pray, all those things personally, one to one, she would teach me. మరి ఆ యొక్క చిన్న సెల్ గ్రూప్ లో నడిపించేటువంటి నాయకుడు దేవుని వాక్యం ఎట్లా చదవాలి, ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, అనేకమైనటువంటి చిన్న చిన్న సంగతులు ఆత్మీయంగా మేలు కలిగినట్లుగా నాకు బోధించినాడు. And so I started, reading the Bible passionate and I was enjoying. ఎంతో తృష్ణతో ఉత్సాహంతో దేవుని యొక్క వాక్యాన్ని నేను చదవడం I ప్రారంభిస్తాను. was not worried about my death situation, మృతకరమైనటువంటి ఆ పరిస్థితి గురించి ఎటువంటి బాధ భయం ఎంత మాత్రం but లేరు. I was enjoying reading the Bible. అయితే బైబిల్ చదివే విషయంలో ఎంతో ఆనందిస్తూ వచ్చినాను. See what it says in Proverbs chapter 4, చూడండి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏం రాయబడిందో, verse 21. 21వ It వచనము. says, do not let them depart from your eyes, keep them in the midst of your heart. ఆ యొక్క మీ యొక్క కనుల నుండి అవి తొలగిపోనీయకము, నీ హృదయమందు అవి భద్రపరచుకొనుము. For they are life to those who find them and health to all their flesh. 22 దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. Keep your heart with all diligence, for out of it springs the issues of life. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. As long as the word is in the Bible, దేవుని యొక్క వాక్యం యొక్క బైబిల్ గ్రంథములో ఉన్నంత కాలము కూడా it's not going to heal you. మరి అది నిన్ను ఎంత మాత్రం స్వస్థపరచదు, It's not going to deliver you. అది నీకు విడుదలనివ్వదు కానీ, It's not going to bless you. నీకు ఆశీర్వాదం కలిగించదు కానీ, God wanted his word to be in your heart and in my heart. నీ యొక్క హృదయంలో నా హృదయంలో దేవుడు తన వాక్యాన్ని నిలుపుకోవాలని Out కోరుతున్నాడు. of the word that is in your heart will flow the issues of life, child of God. దేవుని బిడ్డ, నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి జీవజల దారులు నీ నుండి బయలు వెళ్తాయి. Hallelujah. హల్లెలూయా. And so I started putting the word in my heart every day, one word, now one word, like that word after week, one word, two word, like that. I started increasing, putting the words in my heart. ఈ రీతిగా క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా మరి దినం వెంబడి దినము దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి తర్వాత మరి ఒకటి నా హృదయంలో భద్రపరుచుకుంటూ వస్తూ వచ్చినాను. Faith comes by hearing, మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. but faith increases when you speak. ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు విశ్వాసం అధికమవుతుంది. Faith increases when you confess. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటామో విశ్వాసం You అధికమవుతుంది. need to declare the word of God. దేవుని యొక్క వాక్యంని విడుదల చేసేవారుగా ఉండాలి, ఒప్పుకోవాలి. You need to decree, you need to command the word of God. దేవుని యొక్క వాక్యమును అధికారముతో మనం ప్రకటించేవారుగా మనం ఉండాలి. When you take the promise, the word of God, and start praying, believe me, that's when the symptoms will increase more. చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానములు మనం గట్టిగా చేతబట్టుకొని దాని విషయంలో ప్రార్థన చేస్తామో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ రీతిగా కార్యం చేయడం ప్రారంభిస్తుంది. You should not give up. మరి ఎట్టి పరిస్థితిలో కూడా మనము వెనకంజ That's వేయకూడదు. why he says in 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో he says, రాయబడింది, we walk not by sight, but by faith. మనం వెలి చూపు వలన కాదు కానీ మనం విశ్వాసం వలన నడుచుకునే వారంగా ఉన్నాం. Hallelujah. Hallelujah. You are not supposed to call by your feelings, మరి మనం కలిగేటువంటి భావోద్వేగాలను ఆధారం చేసుకొని మనం కొనసాగొద్దండి. by what you hear. మనం ఏదైతే వింటామో దాన్ని బట్టి కాకుండా All those things will not support you in your faith, ఏవైతే మనం వింటున్నామో అవన్నీ కూడా ఎంత మాత్రం మన విశ్వాసాన్ని పెంపొందించవండి. but you hold on to the word. అయితే దేవుని వాక్యాన్ని బలంగా You చేపడతాం. start speaking, దేవుని వాక్యాన్ని మాట్లాడతాం. you start declaring, దేవుని వాక్యాన్ని విడుదల చేస్తాం. you start commanding things. దేవుని యొక్క వాక్యం అధికారంతో మనం You ఒప్పుకుంటాం. become like a mad dog, confessing the scripture and going after the situations. ఎంత విస్తృతంగా దేవుని యొక్క వాక్యమును ఎంత బలమైన దృష్టతో చేస్తామంటే ఒక పిచ్చి పట్టినట్టు కుక్క మాదిరిగా
బలముగా దేవుని యొక్క వాక్యాన్ని అధికారముతో మనం ఒప్పుకుంటాం. Word of God will increase your faith. దేవుని యొక్క వాక్యమును మన విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉంది. Word of God will renew your mind. దేవుని యొక్క వాక్యము మీ యొక్క మనసును నూతనపరుస్తుంది. The word from the book will come into your mind. దేవుని యొక్క వాక్యము తగిన సమయంలో మన మనసులోనికి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. As you start speaking, మనము దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతుండగా, as you start listening what you speak, ఏదైతే మనము మాట్లాడుతున్నామో దాన్ని వింటూ ఉండగా, the word enters into your heart. ఆ వాక్యము మన హృదయంలో ప్రవేశిస్తుంది. And the word that enters in your heart will bring forth 100-fold harvest, child of God. ఏదైతే వాక్యము మన హృదయంలోని ప్రవేశిస్తుందో 100 ఫలాన్ని అది తీసుకొస్తుంది. You will say, I don't believe what the report says. You will tell, my God has healed me by his stripes. మరి ఆ యొక్క రిపోర్ట్ల విషయం ఎంత మాత్రం కూడా నమ్మరు, కానీ ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుందని మనం ఒప్పుకోగలము. Here I am to say, మరి ఈ విషయాన్ని మీకు చెప్పాలి. if only I would have believed and accepted the reports of the doctors, I wouldn't have been alive here and standing and preaching the word of God. మరి చూసినట్లయితే నా పరిస్థితి గమనించినప్పుడు డాక్టర్స్ ఏవైతే రిపోర్ట్లు ఇచ్చినారో కేవలం వాటిని మాత్రమే నమ్ముకున్నట్లయితే ఈ దినం ఇక్కడ సజీవంగానే ఉండేవాడని కాదు. It's only God's word that is keeping me alive. కేవలం దేవుని వాక్యమే నన్ను సజీవంగా అది ఉంచింది. You know, so one of my friend doctor, I sent my report, and when I sent my CT angiogram reports, you know, she said, Anna, what is this? She was telling. మరి నాకు సంబంధించిన హృద్రోగానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా నా స్నేహితుడైనటువంటి ఆ యొక్క డాక్టర్కి పంపించినప్పుడు, అన్న రిపోర్ట్స్ అన్ని ఇట్లా ఉన్నాయని అని ఆయన తిరిగి మాట్లాడుతూ వచ్చినాడు. Praise God. God's word is truth. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. God's word is powerful. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. God's word is double-edged sword. దేవుని యొక్క వాక్యము రెండంచులుగా వాడిన ఖడ్గము. It carries power, it carries life, it will do what you said, child of God. మరి ఏదైతే నీవు చెప్తున్నావో దేవుని యొక్క బిడ్డ, ఆ దేవుని వాక్యము శక్తి కలిగినది, అది జీవం కలిగినది కనుక మాట్లాడినప్పుడు కార్యం జరిగేది. Don't give up because you said it once. మరి ఒక్కసారి మనం చెప్పినాము కదా అనుకోని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. Say it the whole day. మరి దినమంతయు దేవుని వాక్యాన్ని ఆ రీతి ఒప్పుకుంటూ ఉండాలి. Speak the whole day. దినమంతయు దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉండాలి. And you will come out boldly. మరి ఎంతో ధైర్యముతో విజయోత్సాహంతో ఆ పరిస్థితి నుండి మనం బయటికి వస్తాం. The Bible says in John chapter 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుని వాక్యం you సెలవిస్తుంది, shall know the truth, మీరు సత్యమును ఎరుగుదురు, and the truth shall set you free. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. The truth is what God says. మరి ఆ సత్యమే దేవుడు పలుకుతూ ఉన్నాడు. When you say this truth, ఆ సత్యమును నీవు పలికినప్పుడు, when you command this truth, ఈ యొక్క సత్యమును నీవు ఆజ్ఞాపించినప్పుడు, when you declare this truth, ఈ యొక్క సత్యమును నీవు అధికారంతో ప్రకటించినప్పుడు, when you proclaim this truth, ఈ సత్యం ఎప్పుడైతే నీవు విడుదల చేసి ప్రకటిస్తున్నావో, this truth will set you free, child of God. ఈ యొక్క సత్యమే ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. That's what he says in Mark chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయం Verse 23, I will quickly read. 23వ వచనము. We have to rush. I know I have already gone time, but I'll just quickly finish it off. For as surely, 11 verse 23, for as surely I say to you, whoever says to this mountain, be removed and be cast into the sea, and does not doubt in his heart, but believes that those things he says will be done, he will have whatever he says. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనము, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I don't want to just encourage you all and make you all feel some nice good goosebumps. మరి ఏదో మీకు మీ రోమాలు నిక్కబడచేలాగా మీకేదో మంచిగా అనిపించాలని వాక్యం బోధించడం లేదండి. I wanted you all to, to receive this word. Go back and start doing what the Lord is telling you all. దేవుడు ఏదైతే మీతో చెప్తున్నాడో మీరు వెళ్ళిన తర్వాత ఆ సంగతులను మీరు ఆచరణలో మీరు పెట్టండి. Everything is going to change. సమస్తమును కూడా మార్చివేయబడుతుంది. That sickness will never be in your body. ఆ యొక్క వ్యాధి నీ జీవితంలో నీ దేహంలో ఎంత మాత్రం ఉండరండి. That blood pressure, that sugar levels, that thyroid will never ever be in your body. థైరాయిడ్ కావచ్చు, మధుమేహ వ్యాధి కావచ్చు, రక్తపోటు కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా మీ యొక్క జీవితాన్ని ఎంత మాత్రం ముట్టదండి. Because the Bible says, బైబిల్ సెలవిస్తా ఉంది in Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, but if the spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ from the dead will also give
life to your mortal bodies. మృతుల్లో నుండి ఏ ప్రభువునైతే మరి ఆ మృతులో నుండి బయటికి తీసుకొచ్చాడో అదే ఆత్మ మీలో ఉండినట్లయితే మృతకరమైన మీ పరిస్థితుల నుండి మీరు కూడా బయటికి తీసుకురాబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. You're the temple of the living God. మీరు జీవముగల దేవుని యొక్క ఆలయమై ఉంటున్నారు. You are the apple of his eye. మీరు ఆయన యొక్క మరి నేత్రములై ఉంటున్నారు. He loves you, child of God. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నిన్ను ప్రేమిస్తూ If ఉన్నాడు. God is for us, దేవుడు మన పక్షమున ఉండగా who can be against us? మనకు విరోధి ఎవడు? Let's all close our eyes for a moment. అందరం కూడా కళ్ళు మూసుకుందామండి. Hallelujah. Oh, we thank you, Jesus. Father, we thank you. తండ్రి మీకు వందనములు. Thank you, Lord, for ministering to us by your words. ప్రభువా, మీ యొక్క వాక్య పరిచయం మాకు జరిగించినందుకై స్తోత్రములు. This evening, Lord, I especially minister to everyone. Lord, whoever, Lord, anybody that is desiring, I want to be healed, I want to be delivered, wherever you are, just raise your hands wherever you are. మీరు ఎక్కడున్నా సరే సాయంకాల సమయంలో నాకు విడుదల కావాలి, నాకు విమోచన కావాలి, నాకు ఆరోగ్యం కావాలనుకునే వారు ఎక్కడ కూర్చున్నా మీ చేతులు మీరు పైగా This is ఉంచండి. between you and God. ఈ యొక్క సమయంలో కేవలము మీకు దేవునికి మధ్యలోనే ఈ యొక్క విషయం ఉన్నది. If you're, if you truly desire that you want to come out of the situation, మరి నిజముగా మీరున్న పరిస్థితిలో మీరు బయటకు రావాలని మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే lift your hands as an act of faith. మరి విశ్వాసముతో మీ యొక్క చేతులను మీరు పైకెత్తండి. Because I'm going to pray for you. మేము మీ కొరకే ప్రార్థన చేస్తాం. Oh, we thank you, Jesus. తండ్రి మీకు వందనాలు. Father, all those hands that are being lifted, I give it into your hands. ప్రభువా, చేతులెత్తిన ప్రతి ఒక్కరిని మీ ప్రేమగల హస్తాలకు అప్పచెప్తున్నాం. Father, we do not even know what their sickness is. ప్రభువా, వారు ఎటువంటి వ్యాధులు గుండా వారు వెళ్తూ ఉన్నారో మేమెంత మాత్రం But ఎరుగం. we give them into your hands, Lord. అయితే ప్రభువా, వారిని మీ హస్తగతం చేస్తున్నాం. Lord, we thank you that you have borne all those sicknesses on the cross of Calvary. కలువరి శిలువలో ప్రభువా ప్రతి వ్యాధిని కూడా మీరు భరించున్నారు మేము Your నమ్ముతున్నాం. word says, whatever you ask in my name, I will do it, my నా God. నామములో మీరు ఏది అడిగినా నేను చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చున్నారు ప్రభువా. Your word says, when two people agree on earth concerning anything, it will be done by my Father in heaven, Lord. భూలోకంలో ఇద్దరు ఏకీభవించినప్పుడు పరలోకమున నా తండ్రి దాన్ని జరిగించని మీరు వాగ్దానం చేస్తున్నారు. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Lord, we thank you for healing them. తండ్రి మీరు స్వస్థపరిచినందుకు Lord, we వందనాలు. thank you for delivering them. తండ్రి వారికి ఇచ్చిన విడుదలను బట్టి వందనములు. We thank you for redeeming them, my God. వారికి ఇచ్చిన విమోచన కొరకై We వందనములు. thank you, Jesus, for the miracles you are doing right now in their lives. వారి జీవితంలో ఇప్పుడే మీరు జరిగిస్తున్నటువంటి అద్భుతముల కొరకై We వందనములు. give you the glory, God. సమస్త మహిమ మీకే ఆపాదిస్తున్నాము. Thank you for hearing and answering our మా prayers. ప్రార్థనను విని దాన్ని ఆలకించినందుకై In వందనములు. Jesus' name we pray, Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Shall we all say amen? Amen. Shall we clap hands for the glory of God? దేవుని మహిమార్థమైన చప్పట్లు కొడదామండి. God loves you, child of God. Thank you so much.